So electric flux, the electric field around a charged body is represented by a imaginary lines are called electric line of force or electric flux. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ బాడీ తీసుకున్నాం అనుకోండి, సో సరౌండింగ్ వచ్చేసి ఏంటి మనకు ఇమాజినరీ లైన్స్ ఉంటాయి, వీటిని వచ్చేసి ఏమంటాము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాము. సో సిమిలర్గా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, సో మ్యాగ్నెట్లో మీకు సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో సిమిలర్గా అలాగే మీకు ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సరౌండింగ్ ఉన్న ఇమాజినరీ లైన్స్ వచ్చేసి మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆర్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాము. ఇవి వచ్చేసి ఏంటంటే ఇమాజినరీ లైన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వచ్చేసి సో ఇలా పాస్ అవుతుంది అనుకోండి, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సో బీ కాదు ఇది, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏం చేసాము ఒక సర్టన్ ఏరియా తీసుకున్నాము, ఈ ఏరియాలో పాస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏం చేస్తామంటే సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ D ఈక్వల్ టు టోటల్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చార్జ్ని Qతో రిప్రజెంట్ చేస్తాము, Q ఆర్ సైతో రిప్రజెంట్ చేస్తాము, చార్జ్ పర్ యూనిట్ ఏరియా బై A, ఇది మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాము. సో సిమిలర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, B ఈక్వల్ టు ఏం చేస్తాం మనము పై బై ఏ రాస్తాము. పై అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ వచ్చేసి Q అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనము సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తామంటే ఏదో Q కానీ సైతో కానీ రిప్రజెంట్ చేస్తాము. సో Q యొక్క యూనిట్స్ వచ్చేసి కూలుమ్స్, సో ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్, సో యూనిట్స్ వచ్చేసి ఏంటి కూలుమ్స్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ any point is defined as the force experienced by a unit positive charge placed at that point. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ ఉంది, ఈ ఛార్జ్కి సరౌండింగ్ వచ్చేసి ఏంటి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, లేదంటే మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే నేను ఒక పాజిటివ్ వన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశాను, 1 యూనిట్ కూలుమ్ ఉన్న ఒక పాజిటివ్ ఛార్జ్ని. సో తీసుకునేసి ఈ పాయింట్లో ప్లేస్ చేసాం అనుకోండి, సో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ ఛార్జ్ మీద సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ కాబట్టి రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటుంది. సో దాన్ని వచ్చేసి మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాము. సో లేదంటే ఇంకా అనదర్ వేలో కూడా డిఫైన్ చేస్తాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ a point in electric field is the ratio of force acting on test charge. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తున్నారు, E ఈక్వల్ టు ఫోర్స్ బై Q. సో ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ని ప్లేస్ చేస్తే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఛార్జ్ ఉంది, ఇది ఛార్జ్ ఉంది, రెండు మధ్య మన ఫోర్స్ ఉంటుంది. సో ఫోర్స్ డివైడెడ్ బై Q. సో Q అంటే ఏ Q వేస్తాము, ఇక్కడున్న Q వాల్యూ వేస్తాము, వేస్తే వాల్యూ దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలాగే డిఫైన్ చేస్తాము. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ వచ్చేసి ఫోర్స్ బై Q అన్నాడు. ఫోర్స్ అంటే ఏంటి న్యూటన్స్, Q వచ్చేసి ఏంటి కూలుమ్స్, సో న్యూటన్ పర్ కూలుమ్. నెక్స్ట్ అబ్సల్యూట్ పర్మిటివిటీ. సో ఫస్ట్ పర్మిటివిటీ అంటే ఏంటి చూద్దాం. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కండక్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ పర్మిటివిటీ. సో లాస్ట్ క్లాస్లో మీకు పర్మియబిలిటీ చూసింటాము. సో మెటీరియల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అలౌ చేసే ప్రాపర్టీని మనం పర్మియబిలిటీ అంటాము. ఇది వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని అలౌ చేసే ప్రాపర్టీని మనం వచ్చేసి ఏమంటామంటే పర్మిటివిటీ. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి, అక్కడ పర్మియబిలిటీ ఉంటుంది మ్యాగ్నెటిజంలో, సో స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వచ్చినప్పుడు పర్మిటివిటీ ఉంటుంది. సో ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రికల్ ఫ్లక్స్ని ఈజీగా తన నుంచి ఫ్లో చేస్తుంది. సో ఆ ప్రాపర్టీని మనం పర్మిటివిటీ అంటాము. సో ద పర్మిటివిటీ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ D టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఎప్సిలాన్, సో గ్రీక్ లెటర్ చెప్పండి చేస్తాము, దీన్ని ఎప్సిలాన్ అని పిలుస్తాము. ఎప్సిలాన్ ఈక్వల్ టు D/E. D అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, E వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో మనం అక్కడ ఏం చేస్తామంటే మ్యూ, సో మ్యూ ఈక్వల్ టు B/H మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ టర్మ్స్ ఉంటాయి ఎటువంటి, సో అనాలిసిస్ సేమ్ అలాగే ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ఏమంటే మనం అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటాం. ఇన్ కేస్ అబ్సల్యూట్ పర్మిటివిటీ ఆర్ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, సో వచ్చేసి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే
ఇప్సిలాన్ నాట్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్సిలాన్ నాట్ ఈక్వల్ టు 1/36 పై ఇంటూ 10⁻9. సో దాన్ని ఇన్ కేస్ మీరు సింప్లిఫై చేస్తే 8.854 ఇంటూ 10⁻12. సో ఫారెడ్ ఫర్ మీటర్. సో ఈ వాల్యూస్ మీరు స్టాండర్డ్ వాల్యూస్ ఇవి. సో ఇవి ఆల్రెడీ డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో ఉంటుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. క్యాలిక్యులేటర్లో ఇప్సిలాన్ నాట్ కాన్స్టెంట్ కొట్టేసి మీకు ఈ వాల్యూ వస్తుంది. సో మనకు ప్రీవియస్ కేసులో కూడా మ్యూ నాట్ చూసాము. సో ఇక్కడ ఇప్సిలాన్ నాట్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టాండర్డ్ వాల్యూ ఫర్ స్పేస్ కానీ ఎయిర్కి కానీ ఇది వచ్చేసి స్టాండర్డ్ వాల్యూ. సో పర్మిటివిటీ ఏం చేస్తుందంటే సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఈజీగా అలౌ చేస్తుంది. ఇన్కేస్ పర్మిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, సో ఈ చాలా ఈజీగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని దాని నుంచి అలౌ చేస్తుంది. నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ. సో ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్ టు పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో పర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్ డివైడెడ్ బై పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రిలేటివ్ పర్మిటివిటీ అంటాము. సో రిలేటివ్ పర్మిటివిటీ ఇప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్సిలాన్ బై ఇప్సిలాన్ నాట్. ఇంకా దీన్ని వచ్చేసి ఎలా చేస్తామంటే ఫైనల్గా ఇప్సిలాన్ ఈక్వల్ టు ఇప్సిలాన్ ఆర్ ఇప్సిలాన్ నాట్. సో రిలేషన్ కేసు రిలేషన్ ఏంటి అనుకోండి, రిలేషన్ బిట్వీన్ ఇప్సిలాన్ ఆర్ ఇప్సిలాన్ నాట్. సో సిమిలర్గా అక్కడ మ్యాగ్నెటిక్లో మనం సేమ్ ఏ డెరివేషన్ సో స్టేట్మెంట్ ఉంటుంది, మ్యూ ఆర్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. సో పర్మిటివిటీ అంటే ఇప్సిలాన్తో రిప్రజెంట్ చేస్తాము, పర్మియబిలిటీ అంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. పర్మిటివిటీ అనేది సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఈజీగా అలో చేస్తుంది. పర్మియబిలిటీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజీగా అలో చేస్తుంది. నెక్స్ట్ డెఫినేషన్ కరెంట్. సో కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ through a conductor in a certain amount of time is called current. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మెటీరియల్ తీసుకున్నాను. సో ఈ మెటీరియల్ వచ్చేసి ఏంటి, ఏం చేశాను, ఒక సోర్స్ని కనెక్ట్ చేశాను, ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేయడం వల్ల ఏంటి, ఇక్కడ ఒక పాజిటివ్, నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి ఏముంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ని వచ్చేసి ఏం చేస్తుంది, పాజిటివ్ టర్మ్లో అట్రాక్ట్ చేస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి మీకు ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. సో చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి వన్స్ మీరు ఎప్పుడైతే సప్లై కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా నెగిటివ్ కాబట్టి దాని రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఏంటి, ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. సో వన్స్ మీరు సోర్స్ కనెక్ట్ చేసామంటే సో టువర్డ్స్ పాజిటివ్ టర్మినల్ సైడ్కి ఎలక్ట్రాన్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ నెగిటివ్ సైడ్ నుంచి అవే వెళ్తూ ఉంటాయి. ఓకేనా. సో వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తున్నాము, నార్మల్గా వచ్చేసి ఇక్కడ బ్యాటరీ ప్లస్ మైనస్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 volts ఇస్తున్నాను అనుకోండి బ్యాటరీ. సో ప్లస్ 10 volts అంటే ఏంటంటే సో ఈ టర్మినల్ పొటెన్షియల్ 10 volts ఉంటుంది, ఈ టర్మినల్ పొటెన్షియల్ వచ్చేసి ఏంటంటే 0 పొటెన్షియల్ ఉంటుంది. ఎంత ఉంటుంది, పొటెన్షియల్ వాల్యూ 0 ఉంటుంది. సో అంటే ఏంటి, ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్ ఉంటుంది. సో నార్మల్గా మీరు ఎక్కడైనా సరే సో ఫర్ ఎగ్జాంపుల్ సో 2 heights తీసుకున్నాం అనుకోండి, ఏంటి సో ఇక్కడ సంథింగ్ ఒక హైట్ ఉంది, ఇక్కడ ఏం చేశాను, ఒక బాల్ని ప్లేస్ చేశాను. సో నేను ఇక్కడ సమ్ ఫోర్స్ ఇక్కడ నుంచి వదిలేసాను అనుకోండి, అప్పుడేమవుతుంది, బాల్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే తక్కువ హైట్లో ఇంకోటి ఉంది అనుకుంటున్నాం. సో బాల్ వచ్చేసి ఏంటి, ఈ హైట్ H1 తీసుకున్నాము, ఈ హైట్ వచ్చేసి ఏంటి H2 తీసుకుంటున్నాను గ్రౌండ్ లెవెల్ నుంచి. ఓకేనా. సో బాల్ వచ్చేసి ఏంటి హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఫాలో అవుతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందంటే అక్కడ ఈ టర్మ్లో వచ్చేసి హై పొటెన్షియల్, ఈ టర్మ్లో లో పొటెన్షియల్. సో ఇక్కడ వచ్చేసి చూడు మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి, లోయర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్ ఫ్లో ఉంది. సో నార్మల్గా అది కన్వెన్షనల్గా మనకి ఎప్పుడు అలా ఉండదు. మన కన్వెన్షన్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటుంది, హయ్యర్ ఎక్కువ హైట్ ఉందనుకోండి, ఎక్కువ హైట్ కానీ సమ్ హై ఎనర్జీ ఉంది అనుకోండి. సో అక్కడి నుంచి మీకు లోయర్ ఎనర్జీకి ఏమవుతుంది, ఏదైనా సరే సో బాడీ అనేది మూవ్ అవుతుంటుంది. లేదు సో ఇన్కేస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ కూడా ఏంటి ఎక్కువ హైట్ నుంచి తక్కువ హైట్కి ఫ్లో అవుతాయి, అంతేకాని తక్కువ హైట్ నుంచి ఎక్కువ హైట్కి ఫ్లో కావు. సో వచ్చేసి న్యాచురల్ కన్వెన్షన్ మనకు. సో కాబట్టి కానీ ఈ ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా ఉంది, మన న్యాచురల్ కన్వెన్షన్కి ఆపోజిట్లో ఉంది. సో కాబట్టి సో న్యాచురల్ కన్వెన్షన్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి మనం వచ్చేసి ఏం తీసుకుంటున్నామంటే సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో ఉందనుకుంటున్నాం. సో నార్మల్గా రియల్గా కరెంట్ అండ్ టర్మ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో మనకు ఈజీగా
అర్థం కాని కోసం ఏం చేస్తున్నాము, ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లోని మనం తీసుకుంటాము. సో ఇప్పుడు కరెంట్ ఫ్లో తీసుకున్నాం అనుకోండి, చూడండి ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇక్కడ రెడ్ కలర్ చూడండి, పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి ఫ్లో అవుతుంది. అంటే ఏంటి, హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. సో నార్మల్గా రియల్గా కరెంట్ అని టర్మ్ ఉండదు. సో మనకి ఈజీగా అండర్స్టాండ్ కాని కోసం మాత్రం ఏం చేస్తున్నాము, ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజిట్గా ఉందనుకుంటున్నాం అంతే. కానీ రియల్గా ఫ్లో అయ్యేది మాత్రం ఎలక్ట్రాన్సే. సో కానీ ఈ రియల్ ఎలక్ట్రాన్ ఫ్లో వచ్చేసి ఎలా ఉంది, నార్మల్ కన్వెన్షన్ ఫ్లోకి ఆపోజిట్లో ఉంది. కన్వెన్షన్ ఫ్లో అంటే సో ఎక్కువ హైట్ నుంచి తక్కువ హైట్లోకి ఏదైనా సరే సో వాటర్ కానీ ఏదైనా సరే బాల్ కానీ వేస్తే పడాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో లోయర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తుంది. అంటే ఏంటి, లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంది నెగిటివ్ చార్జ్. సో కాబట్టి సో సిమిలర్గా మన కన్వెన్షన్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్వెన్షన్లోకి తీసుకొచ్చుకొని ఏం చేస్తున్నామంటే ఒక కరెంట్ అండ్ టర్మ్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో కరెంట్ వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, సో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ కండక్టర్ ఇన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్లో సో సర్టన్ అమౌంట్ ఆఫ్ టైంలో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్ ఫ్లో అయినది అన్నదాన్ని కరెంట్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో I = Q/T. సో కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఏంటంటే ఆంపియర్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ద కెపాసిటీ ఆఫ్ చార్జ్డ్ బాడీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఇక్కడ చార్జ్డ్ బాడీ ఏంటంటే ఈ బ్యాటరీని మనం చార్జ్డ్ బాడీ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ పెట్టాము, ఓన్లీ మెటీరియల్ పెట్టేసి ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో కావాలంటే ఎలక్ట్రాన్ ఫ్లో కాదు. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఫ్లో కావాలంటే మీరు దానికి సమ్ ఎనర్జీని సప్లై చేయాలి. సో ఎనర్జీ సప్లై చేస్తేనే అదేమవుతుంది, ఆ ఎనర్జీని తీసుకొనేసి ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ చార్జ్డ్ బాడీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి కెపాసిటీ ఆఫ్ ఎ చార్జ్డ్ బాడీ టు డూ ఎ వర్క్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో వర్క్ జరగాలంటే కంపల్సరీ సో చార్జ్డ్ బాడీ ఉండాలి, అది వర్క్ చేయగలగాలి. ఈ చార్జ్డ్ బాడీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ చార్జ్ వల్ల మీకు సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంటుంది. సో కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తాము, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్. సో V = W/Q. సో యూనిట్స్ వచ్చేసి ఏంటంటే వోల్ట్స్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఇంకో టర్మ్ కూడా ఏంటంటే వోల్టేజ్ అనే టర్మ్ కూడా యూజ్ చేస్తాము. వోల్టేజ్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్న కూడా సేమ్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వచ్చేసి ఏం చేస్తుందంటే సో ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ అనుకోండి, ఆ ఎలక్ట్రాన్ని మూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం సమ్ ఎనర్జీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మూవ్ కావాలంటే ఏం చేయాలి, మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ అనేది మూవ్ కావాలంటే ఏం చేయాలి, సమ్ సోర్స్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ సోర్స్ కనెక్ట్ చేయడం వల్ల మనకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల ఎలక్ట్రాన్ అనేది ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ చార్జ్. ఇలా వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇండైరెక్ట్గా వర్క్ డన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్. సో ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ టూ చార్జ్డ్ బాడీస్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక చార్జ్డ్ బాడీ 10 volts ఉంది, ఇంకో చార్జ్డ్ బాడీ వచ్చేసి ఎంత ఉంది, 3 volts ఉంది అనుకోండి. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది, 7 volts వస్తుంది. సో ఇప్పుడు 7 volts ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఫ్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందంటే హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. సో ఇది వచ్చేసి ఏంటి, కరెంట్ వచ్చేసి ఏంటి, హయ్యర్ వోల్టేజ్ టు లోయర్ వోల్టేజ్ ఫ్లో అవుతుంటుంది. ఎలక్ట్రాన్ మాత్రం ఎలా ఫ్లో అవుతుంటుంది, లోయర్ వోల్టేజ్ టు హయ్యర్ పొటెన్షియల్ ఫ్లో అవుతుంటుంది. సో ఎలక్ట్రాన్ డిఫరెన్స్ వల్లే మనకి ఏంటంటే సో ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 volts ఉందనుకోండి, సో టూ సైడ్స్ వచ్చేసి ఏంటి, పొటెన్షియల్ సేమ్. టూ సైడ్స్ పొటెన్షియల్ సేమ్ కాబట్టి ఏంటి, ఎటువంటి ఎలక్ట్రాన్ ఫ్లో కానీ కరెంట్ కానీ ఫ్లో కాదు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ హైట్, సో ఒక 10 meter హైట్ ఉంది, ఇక్కడ కూడా 10 meter హైట్ ఉంది, ఇక్కడ 10 meter హైట్ ఉంది. సో ఏం చేశాను, దీని మీద ఒక వాటర్ పంప్ పెట్టేసి ఇక్కడ వాటర్ పంపిస్తున్నాను. సో ఏమవుతుంది, సో ఫ్లో అనేది ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఎందుకంటే రెండు సేమ్ హైట్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 volts, ఇక్కడ 3 volts పెట్టామనుకోండి, అంటే ఇక్కడ 10 meters హైట్, ఇక్కడ 3 meters హైట్ పెట్టామనుకోండి. అప్పుడు ఏంటి, సో పైప్ వచ్చేసి మీ డైరెక్షన్ ఫ్లో ప్లేస్ చేస్తారు. అప్పుడేంటి, వాటర్ అనేది ఈజీగా ఇలా ఫ్లో అవుతుంటాయి. సో కాబట్టి ఏంటి, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. అలాగే సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటి, 10 volts 3 volts పెట్టామనుకోండి. సో 10 volts నుంచి 3 volts డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది.
సో కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఫ్లో అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ లేదంటే ఫ్లో కాదు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బు ఉంది, ఒక బల్బ్ తీసుకున్నాను అనుకోండి. సో బల్బ్ యొక్క సింబల్ ఇది. సో ఏం చేశాను అంటే బల్బ్కి నేను ఎటువంటి సోర్స్ ఏం కనెక్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటి, ఎటువంటి కరెంట్ ఫ్లో కాదు, బల్బ్ అనేది గ్లో కాదు. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఒక 10 వోల్ట్ సోర్స్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను ఒక 3 వోల్ట్ సోర్స్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, ఈ రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 7 వోల్ట్స్ ఉంది. సో డిఫరెన్స్ 7 వోల్ట్స్ ఉంది కాబట్టి బల్బ్ వచ్చేసి ఏంటి, చాలా బ్రైటర్గా వెలుగుతుంది. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఈ 3 వోల్ట్స్ని నేను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 వోల్ట్స్ వేసాను అనుకోండి. 6 వోల్ట్స్ వేసి ఈ రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది, 4 వోల్ట్స్ వస్తుంది. సో ప్రీవియస్గా 7 వోల్ట్స్ ఉన్నది, ఇప్పుడు 4 వోల్ట్స్ అయింది. సో డిఫరెన్స్ తగ్గింది కాబట్టి ఫ్లో అయ్యే కరెంట్ తగ్గుతుంది. ఫ్లో అయ్యే కరెంట్ తగ్గుతుంది కాబట్టి బ్రైట్నెస్ కూడా ఏంటి ఇంకా తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా ఏం చేశాను, 10 వోల్ట్స్ వేసాను. సో డిఫరెన్స్ వచ్చేసి ఏమవుతుంది, 10 - 10 వాల్యూ 0. సో 0 కాబట్టి ఎటువంటి కరెంట్ అనేది ఫ్లో కాదు, బల్బ్ అనేది మీకు గ్లో కాదు. సో మీరు జస్ట్ ఒక బల్బ్ కనెక్ట్ చేసి ఒక బల్బ్ ప్లేస్ చేసి బోత్ సైడ్ ఏమీ అప్లై చేయకపోయినా బల్బ్ గ్లో కాదు, లేదు బోత్ సైడ్ ఇక్కడ 10 వోల్ట్స్ ఇక్కడ 10 వోల్ట్స్ కనెక్ట్ చేసినా కూడా మీకు బల్బ్ అనేది గ్లో కాదు. సో ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, బోత్ సైడ్ ఉంటే మళ్ళీ మీకు బల్బ్ అనేది గ్లో కాదు. నెక్స్ట్ సో ఎలక్ట్రిక్ పవర్. సో ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, ఇన్ అదర్ వర్డ్స్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ పవర్. సో పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని మనం పవర్ లాగా డిఫైన్ చేస్తాము. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒక 2 పర్సన్స్ ఉన్నారు. సో పర్సన్ ఏ ఉన్నాడు, నెక్స్ట్ పర్సన్ బి ఉన్నాడు. 2 పర్సన్స్ ఉన్నారు. ఏం చేసామంటే 2 పర్సన్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చాము. ఇచ్చేసి ఏం చేసామంటే సో ఒక టార్గెట్ ఇచ్చాము. మనం ఒక టార్గెట్ ఇచ్చేసి ఏంటి, ఒక 100 మీటర్స్ టార్గెట్ ఇచ్చేసి ఏం చేసామంటే వాళ్ళని పరిగెత్తమన్నాము. ఓకేనా. సో ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చాము, అంటే ఏంటి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చాము. సో ఇద్దరు మీకు పరిగెత్తున్నారు. సో ఏం చేశారు, పర్సన్ ఏ వచ్చేసి ఏం చేశారంటే సో 1 మినిట్లో టార్గెట్ని రీచ్ అయ్యాడు. సో పర్సన్ బి వచ్చేసి ఏం చేశాడు, 2 మినిట్లో టార్గెట్ని రీచ్ అయ్యాడు. సో పర్సన్ ఏ తక్కువ టైంలో రీచ్ అయ్యాడు, పర్సన్ బి ఎక్కువ టైంలో రీచ్ అయ్యాడు. అంటే ఏంటి, పర్సన్ ఏ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకంటే ఇది రేట్ అంటే టైం. సో ఇక్కడ టీ ఎంత తక్కువ ఉందంటే పవర్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో పర్సన్ ఏ ఓన్లీ 1 మినిట్లో వెళ్ళాడు, పర్సన్ బి వచ్చేసి ఏంటి 2 మినిట్లో వెళ్ళాడు. అంటే ఏంటి, ఇది ఇంక్రీజ్ అయింది టైం, ఎక్కువ టైంలో వెళ్ళాడు కాబట్టి అతనికి తక్కువ పవర్ ఉంటుంది. సో కాబట్టి సో నార్మల్ పవర్ని ఎలా డిఫైన్ చేస్తాం, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని మనం పవర్ లాగా డిఫైన్ చేస్తాము. సో సిమిలర్ అలాగే ఎలక్ట్రిక్ పవర్. సో ఎలక్ట్రిక్ పవర్ని వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ ఈక్వల్ టు V × I. V అంటే వోల్టేజ్, I అంటే ఏంటి కరెంట్. సో ఇన్ కేస్ ఒక రెసిస్టర్ తీసుకున్నాం అనుకోండి, సో రెసిస్టర్లో I కరెంట్ ఫ్లో చేస్తే ఇక్కడ R రెసిస్టెన్స్ ఉందనుకోండి, అక్రాస్ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందంటే V వోల్టేజ్ ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్ టు ఏంటంటే I × R. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు ఏంటి, V × I. సో ఇక్కడ పవర్ ఈక్వల్ టు V × I ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నట్టే V ప్లేస్లో IR ప్లేస్ చేస్తున్నాడు. సో కాబట్టి సో I × R × I. సో సాల్వ్ చేస్తే వస్తుంది మీకు I² × R వస్తుంది. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మీరు, సో ఫస్ట్ కేస్ పవర్ ఈక్వల్ టు V × R రాయొచ్చు ఎలక్ట్రిక్ పవర్, లేదు పవర్ ఈక్వల్ టు I² × R రాయొచ్చు, లేదు ఇంకా ఏ టర్మ్ రాయొచ్చు అంటే పవర్ ఈక్వల్ టు V² R కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి పవర్ ఈక్వల్ టు ఏంటి, V × I ఉంది కదా, పవర్ ఈక్వల్ టు V × I ఉంది. ఓమ్స్ లా ప్రకారం ఏంటి, V ఈక్వల్ టు I × R, కానీ ఇక్కడ I ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము V/R రాయొచ్చు. సో ఇక్కడ I ప్లేస్లో ఏం చేసాము, V/R రాసాము. సో కాబట్టి ఏమొస్తుంది, సో V × V/R, V × V/R ఈక్వల్ టు ఏం రాస్తాము మనము V² R. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు V²/R. సో ఎలక్ట్రిక్ పవర్ని మనం ఎలాగైనా డిఫరెంట్ చేయొచ్చు, పవర్ ఈక్వల్ టు V లేదు. సో ఇంకా ఫర్దర్గా చేంజెస్ అయినా సరే చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్లీ కరెంట్, లేదంటే వోల్టేజ్ ఫామ్లోకైనా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇవి, 3 మార్క్స్ అడుగుతూ ఉంటాడు.